హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2024 చంద్రగ్రహణం వేళ చేయవలసిన చేయకూడని పనులేంటో తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభం కానుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం చెల్లదు. ఈ సందర్భంగా గ్రహణ కాలంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు, చంద్రగ్రహణానికి ముందు, గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రగ్రహణం నివారణ పాటించాలి. ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవతల విగ్రహాలు తాకరాదు. హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి. గ్రహణ కాలంలో దేవతల విగ్రహాలను పొరపాటును కూడా తాకరాదు. ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారు కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి శివుని గుడికి వెళ్ళి ఆ పాలను సమర్పించాలి. దాన ధర్మాలు. ఎవరైతే తమ జాతకంలో చంద్రుని దోషంతో ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారంతా చంద్రదోష నివారణ కోసం చంద్రగ్రహణం రోజున రుద్రాక్ష జపాలను, చంద్రుని బీజ మంత్రాలను పఠించాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేయాలి. మీ సామర్థ్యం మేరకు బట్టలు, డబ్బును దాన ధర్మాలు చేయాలని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ప్రత్యేక పూజలు. చంద్రగ్రహణ సమయంలో పూజలు చేయడం శాస్త్రాల పరంగా నిషేధించబడింది. అందుకే ఈ కాలంలో ఆలయాలు తలుపులన్నీ మూసుకునే ఉంటారు. దేవుని విగ్రహాన్ని తాకడం వంటివి కూడా నిషేధించబడింది. అయితే శ్రీకాళహస్తిలోని ఆలయ తలుపులు మాత్రం తెరుచుకునే ఉంటాయి. అంతేకాదు, గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. చేయకూడని పనులు. చంద్రగ్రహణం వేళ ఆహారం వండటం, జుట్టు, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటున చేయకండి. ఇలా చూడటం మంచిది కాదని చాలామంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం లేదా కుట్టు పని చేయడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణం కాలం ముగిసిన తర్వాత ఇల్లు, వ్యాపార స్థలాలను, దుకాణం తదితర వాటిని శుభ్రపరచాలి. ప్రతి చోట గంగాజలం చల్లడం మంచిది. రాగి పాత్రలు, గోధుమలు, నువ్వులు, పత్తి, శనగలు, ఉప్పు, బెల్లం తదితర వాటి దానం చేయాలి. మీరు పేదలకు ఆహారం అందించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.